బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ వైసీపీ సవాలు ప్రతి సవాలుతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో గోశాల వద్ద భారీగా మోహరించారు పోలీసులు. ప్రధానంగా గోశాలలు గోవుల మృతిపై టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆవులు మృతి చెందాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రధాన ఆరోపణ. కాదు వయసు పెరగడంతోనే ఆవులు మృతి చెందాయంటోంది టీడీపీ. ఈ నేపథ్యంలోనే గోశాల ఆవుల మృతిపై టీడీపీ వైసీపీ సవాలు చేసుకుంటున్నాయి. ఇక గోశాలలో ఆవుల మృతిపై ఆరోపణలు కాదు, చూసి వాస్తవాలు చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే గోశాల సందర్శించాలని వైసీపీ అధినేత జగన్ అండ్ ఆ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డిని టీడీపీ సవాల్ విసిరింది. ఇక టీడీపీ సవాల్ను స్వీకరించిన భూమన కాసేపట్లో గోశాలను సందర్శిస్తానని చెప్పారు. దీంతో గోశాలకు భూమన కరుణాకర్ రెడ్డి వస్తే ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తుందని గ్రహించిన పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం తిరుపతి గోశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు తిరుపతిలో వైసీపీ నేతలకు వ్యతిరేకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వైసీపీ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. తిరుపతి గోశాల దగ్గర ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, గత కొద్ది రోజుల క్రితం మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే గోశాలలో 100 గోవులు చనిపోయాయంటూ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయం అంతా కూడా ఈ గోశాల చుట్టూనే జరుగుతుంది. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అదేవిధంగా వామపక్ష నాయకులు నారాయణ వీళ్ళందరూ కూడా గోశాలను సందర్శించారు. గోవులు ఎందుకు చనిపోయినాయి దీని మీద వివరణ కోరే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒకరికొకరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ప్రతిపక్షాలు కావచ్చు, మరోపక్క టీడీపీ కావచ్చు, కూటమి నేతలు కావచ్చు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ కూడా జరిగిన విషయాలన్నీ కూడా వివరించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ వచ్చాడు. టీటీడీ ఈవో శ్యామలరావు కూడా మాట్లాడుతూ ఏదైతే గతంలో జరిగిన అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే అక్రమాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అప్పుడు ఎన్ని ఆవులు చనిపోయినాయి, ఆవులు ఎందుకు చనిపోతూ ఉంటాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విసిరిన సవాలుకి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆ సవాల్ను స్వీకరిస్తూ కూడా రేపు నేను 10 గంటలకి ఈ గో సంరక్షణశాలకు చేరుకుంటాను, అక్కడ మీరు సవాలుకి సిద్ధంగా ఉండండి అని కూడా చెప్పిన తీరు ఇప్పుడు తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం అని ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము తిరుపతి గోశాల ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడంతా పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ తిరుపతి దేవస్థానం గోశాలలోకి అనుమతి ఎవరికి లేదని నిషేధం అని చెప్పేసి కూడా ఇక్కడ బోర్డు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఈ గో సంరక్షణ వద్ద పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణమే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే నిన్న పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు పెద్ద దుమారమే లేపిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయగా మరోపక్క చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చోరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. ఏదైతే పల్లా శ్రీనివాసరావు చేసిన సవాలుకు దానికి సిద్ధమంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి మీ గోశాలకి 10 గంటలకు చేరుకుంటాము, అక్కడ మీరందరూ సిద్ధంగా ఉండండి అని కూడా చెప్పడం ఇప్పుడు పెద్ద దుమారమే లేపిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలంతా కూడా ఈరోజు అంటే జనసేన పార్టీ కావచ్చు, అదేవిధంగా
టీడీపీ మరోపక్క బీజేపీ అందరూ కూడా ఇక్కడ గోశాలకి చేరుకోవాలి, ర్యాలీగా వచ్చి ఇక్కడ సవాలుకి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా కూటమి నేతలు కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్న నేపథ్యంలోనే ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఇటు కూటమి నేతలకు కావచ్చు, అదేవిధంగా వైసీపీ నేతలకు కావచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నిరసనలో అటు కార్యక్రమాలు చెప్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పడం జరిగింది. అయితే ఎవరు కానీ ఎటువంటి నిరసనలు చేపట్టినా, ర్యాలీలు చేపట్టినా ఖచ్చితంగా వాళ్ళని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మనము వేచి చూడాలి. అయితే ఈ గో సంరక్షణశాల వద్దకి ఇటు కూటమి నేతలు కావచ్చు, మరోపక్క ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, అదే వామపక్షాలు కూడా ప్రతి ఒక్కరు కూడా చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదే ఏం జరుగుతుందా అనేది మాత్రం ఇప్పటికీ తిరుపతి మొత్తం కూడా ఉత్కంఠ భరితంగానే ఉండదని చెప్పుకోవచ్చు. మరోపక్క ఉద్రిక్త వాతావరణంలోనే తిరుపతి గో సంరక్షణశాలని ఇప్పటికే పూర్తి స్థాయిలో తిరుపతి మొత్తం పోలీసులు బందోబస్తులో ఏర్పాటు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే భారీ ఎత్తున గో సంరక్షణశాల వద్దకు పోలీసులు భారీగా మోహరాయించారని చెప్పుకోవచ్చు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టారు. ఎక్కడికెక్కడ ప్రతి ఒక్కటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం చెప్పుకునేట్టు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చౌరెడ్డి భాస్కర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించి అతను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మరోపక్క ఎవరైతే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, మరోపక్క బీజేపీ నేతలు కాదు, ఎవరైనా వస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ గన్మెన్లతో మాత్రమే ఇక్కడికి రావాలి. అదేవిధంగా కార్యకర్తలు, అదేవిధంగా లోకల్ నాయకులను తీసుకొని ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అరెస్టులు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ తిరుపతిలో ప్రస్తుతానికి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది అనేసి చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి.